నమస్కారం. ఇప్పుడైన తాజా వార్త. వైఎస్ షర్మిల పరిస్థితి ప్రస్తుతం రాజకీయ పరంగా అత్యంత దారుణంగా మారింది. దీన్ని బట్టి దుఃఖంలో వైఎస్ జగన్ ఉన్నట్లుగా వార్తా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్‌గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తుండండి. వైఎస్ షర్మిల పీసీసీ చీఫ్‌గా ఏపీకున్నారు. అయితే గడిచిన కొన్నాళ్లుగా షర్మిల నుంచి రాజకీయ కార్యకలాపాలు పెద్దగా లేకుండా పోయాయని అంటున్నారు. అంతేకాదు షర్మిల గురించి ఈ మధ్యన మీడియాలో కూడా పెద్దగా ఏమీ కనిపించడం లేదు. గతంలో ఉన్న దూకుడైతే ఇప్పుడు లేదని అంటున్నారు. ఆమె ఆరోగ్యం బాగులేదని ఈ మధ్యనే సర్జరీ చేసుకున్నారని, అందుకే మునుపటి అంత యాక్టివ్ గా లేరని ఆమె అభిమానులు అనుచరులు అంటున్నారు. అయితే ఈ సర్జరీ కంటే ముందు కూడా గతేడాదిగా పీసీసీ చీఫ్ గా ఆమె రాజకీయ కార్యకలాపాలు ఏవి పెద్దగా లేవని కూడా గుర్తు చేస్తున్నారు కొందరు. ఇదిలా ఉంటే షర్మిలకు పీసీసీ చీఫ్ వంటి కీలక పదవిని కాంగ్రెస్ లో చేరగానే అధినాయకత్వం ఇచ్చింది. నిజానికి ఏపీలో కాంగ్రెస్ పెద్దగా లేదు అన్నది తెలిసింది. కానీ ఇచ్చిన పదవితో ఎంతో కొంత జనంలోకి వెళ్లి పార్టీని గాడిన పెడతారని ఆమెకి ఛాన్స్ ఇచ్చారు. పైగా వైఎస్ఆర్ వారసురాలిగా ఆమె ఎంతో కొంత బలం అవుతారని కూడా ఆశించారు. అయితే షర్మిల మాత్రం కనీసంగా కార్యక్రమాలు ఏవి చేయకుండా ఏదో ఒకసారి ప్రెస్ మీట్ కి వచ్చి 4 స్టేట్మెంట్లు ఇచ్చిపోతున్నారని విమర్శలు ఉన్నాయి. ఇక జగన్ తో ప్యాచప్ అయిందని, అందుకే ఇంకా ప్యాక్ ఆఫ్ అవుతుంది అని కూడా ప్రచారం అయితే సాగుతుంది. దాంతో ఆమె పీసీసీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక ముఖ్యమంత్రి కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అయిన డీకే శివకుమార్ తో టచ్ లో ఉన్నా కూడా ఏమీ కలిసి రాలేదన్న ఆవేదన, అసంతృప్తి షర్మిలలో ఉన్నాయన్నది కూడా చర్చ సాగుతుంది. రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చి 2 విడతలుగా రాజ్యసభ మెంబర్స్ ని భర్తీ చేసినా కూడా షర్మిలకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వకపోవడంతో నిరాశ చెందారని కూడా అంటున్నారు. దాంతో ఏపీలో చూస్తే కాంగ్రెస్ యాక్టివిటీస్ దాదాపుగా కనిపించడం లేదని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు కూడా ఏపీ మీద సరైన సమయంలో రియాక్ట్ అవుతారు అని అంటున్నారు. ఇప్పుడిప్పుడే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. ఈ సమయంలోనే దేశంలో తన పాత బలాన్ని కూడగట్టుకోవాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఏపీ వరకు వస్తే ఇప్పటికిప్పుడు షర్మిల విషయంలో నిర్ణయం తీసుకోరని కూడా అంటున్నారు. ఏపీలో కాంగ్రెస్ రాజకీయాన్ని, కార్యకలాపాలను గమనించండి అని పార్టీ నేతలకు రాహుల్ గాంధీ స్థాయిలో అయితే సూచించారని ప్రచారం అయితే సాగుతుంది. మరోవైపు చూస్తే ఏపీలో ఎంత చేసినా రాజకీయ మైదానంలో ఖాళీ అయితే లేదని అంటున్నారు. 3 పార్టీలతో కూటమి బలంగా కనిపిస్తుంది. అలాగే విపక్షంలో వైసీపీ బలంగా ఉంది. పోటీ అంటూ రాజకీయంగా జరిగితే టీడీపీ వర్సెస్ వైసీపీగానే గ్రౌండ్ లెవెల్లో అన్ని వైపులా కనిపిస్తుంది. ఇక జనసేన కూడా సీజనల్ పార్టీగానే ఉంది అని అంటున్నారు. క్యాడర్ కొంత సంస్థగత బలహీనత ఆ పార్టీకి సమస్యలుగా ఉన్నాయని అంటున్నారు. ఇక బూత్ లెవెల్ వరకు పటిష్టంగా ఉన్నవి టీడీపీ, వైసీపీ మాత్రమే గుర్తు చేస్తున్నారు. దాంతో కాంగ్రెస్ వంటి పార్టీలకు ఎక్కడ కూడా స్కోప్ ఉంటుంది అన్న చర్చ కూడా సాగుతుంది. ఈ పరిణామాలన్నీ కూడా రాజకీయంగా పరిస్థితులను తెలియజేస్తుంటే కాంగ్రెస్ ఏపీలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అన్నట్లుగానే ఉంది. ఇక పీసీసీ చీఫ్ గా షర్మిల దాదాపుగా వెనక్కి తగ్గిపోతున్నారా అన్న చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ 2029 ఎన్నికల్లో దేశంలో గెలిచి కేంద్రంలో ఏమైనా అధికారం అందుకుంటే తప్ప ఏపీలో కాంగ్రెస్ వికసించదు అన్న ఒక నిశ్చితాభిప్రాయం అయితే ఉంది. అందుకే ఎందుకు తొందర అన్నట్లుగానే హస్తం పాటలు ఎటు చూసినా కూడా కనిపిస్తుంది అన్నది రాజకీయ విశ్లేషకుల మాటగా ఉంది.